నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రీడర్ శ్రీజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే శ్రీజ గారు ఇందాక మీరు చెప్పారు హ్మ్. కృష్ణ పక్షంలో మనం వదిలేయాల్సినయి ఎలా చేయాలి? దాన్ని యెస్. ఎలా ఫాలో అయితే ఎన్ని రోజులు అనేది మొత్తం అంతా డీటెయిల్‌గా చెప్పారు. అవును. ఇప్పుడు మళ్ళా మీరు శుక్లపక్షం గురించి ముందు వీడియోలో చెప్పారు కదా! హ్మ్. ఇప్పుడు శుక్లపక్షంలో మనం ఏమన్నా కావాలి అనుకుంటే వాటిని హ్మ్. ఎలా సంపాదించుకోవచ్చు అనేది చెప్పండి? ఓకే. మీరు సేమ్ వైట్ పేపర్ తీసుకోవచ్చు. హ్మ్. లేకపోతే బే లీవ్స్ అన్నా తీసుకోవచ్చు. అంటే ఓకే. బిర్యానీ ఆకులైనా హ్మ్. తీసుకోవచ్చు. లేదు మాకు అవైలబిలిటీ లేదు అనుకుంటే ఎనీ కలర్ పేపర్ హుహు. తీసుకోవచ్చు. పేపర్. హ్మ్. ఈసారి రెడ్ కలర్ పెన్ గాని, గ్రీన్ కలర్ పెన్ గాని హుహుహు. తీసుకోండి. ఓకే. ఇందాక అది ఇందాక మీరనుకోవచ్చు వీడియోలో మేము రాసేస్తేనే మాకు పనులు జరుగుతాయా? అద్భుతాలు హ్మ్. జరిగేస్తాయా? అని అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఎన్ని సార్లు ప్రయత్నించినా, ప్రయత్నపూర్వకంగా మీరు ఎన్ని సార్లు చేసినా విఫలమవుతున్నారు. అది హ్మ్. హ్మ్. జరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అలాగే జనరల్‌గా కూడా కొంతమంది ప్రయత్నాలు చేయకుండా ఆలోచన చేసి మాత్రమే ఆగిపోతారు. హ్మ్. నేను అలా చేయొద్దు. మీరు ప్రయత్నం చేయండి. అంటే మీరు పుష్ చేయండి. హ్మ్. ఇనిషియేట్ తీసుకోండి. మీరు ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ కూడా చేయండి. చాలా హెల్ప్ హ్మ్. అవుతుంది. తొందరగా జరుగుతుంది. హ్మ్. చాలా మంది ఏమంటారు గాల్లో దీపం పెట్టి మేము మొక్కితే హ్మ్. అయిపోతుంది. హ్మ్. లేదు. నేను జెన్యూన్‌గా ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇది. ఆహ్, వైట్ పేపర్ తీసుకోండి చక్కగా గ్రీన్ కలర్ కానీ, రెడ్ కలర్ పెన్ గాని మీ హ్మ్. మనసుకి ఏ కలర్ నచ్చితే ఆ పెన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు లిస్ట్ ఔట్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ మీ విష్ మాత్రమే రాస్తారు. నో పెయిన్స్. యాహ్! నో ఓన్లీ ఏమంటారు విష్ సమస్యలు రాయొద్దు. ఓన్లీ మీ కోరిక కోరిక. హ్మ్. మీ లైఫ్‌లో ఏదైతే కావాలనుకుంటున్నారో ధర్మబద్ధమైనవి హ్మ్. మాత్రమే. ధర్మబద్ధంగా. అవి చక్కగా లిస్ట్ ఔట్ చేసుకోండి, రాసుకోండి. రాసిన తర్వాత ఇప్పుడు పేపర్ ఉంటుంది కదా! హ్మ్. రాసిన పేపర్ ఉంటుంది. మీరు మొత్తం మీ విష్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్మ్. ఇక్కడ థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్ అని చెప్పి 3 టైమ్స్ మెన్షన్ ఓకే. చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు పేపర్‌ని ఫోల్డ్ వేయాలి. అంటే హ్మ్. మీ వైపుకి మన వేసుకోవాలి వైపుకి. ఫోల్డింగ్. హ్మ్. హ్మ్. ఇలా వేసుకోవాలి. హ్మ్. వేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్‌లో పెట్టుకోండి. హ్మ్. లెఫ్ట్ హ్యాండ్‌లో పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా మేనిఫెస్టేషన్ క్రిస్టల్స్ ఉంటే సరే, హ్మ్. లేకపోయినా పర్వాలేదు. క్రిస్టల్స్ ఉంటే ఇంకొంచెం బాగా ఫాస్ట్‌గా అవుతుంది. మీ దగ్గర సిట్రిన్ కానివ్వండి, గోల్డెన్ పైరెట్ కానివ్వండి, లేకపోతే గ్రీన్ అవెంజరిన్ కానివ్వండి, హ్మ్. ఇలా ఏదైనా మేనిఫెస్టేషన్‌కి సంబంధించిన క్రిస్టల్స్ ఉంటే అవి కూడా మీరు హ్మ్. హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్‌లో గానివ్వండి, ఇదే పేపర్‌లో ఫోల్డ్ చేసేసి కూడా ఇలా పట్టుకోవచ్చు. హ్మ్. ఇలా పట్టుకునిన తర్వాత విజువలైజ్ చేయాలి. తొందరగానే నాకు ఈ విష్ జరుగుతుంది. ఈ నిమిషం నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు ఆ రిజల్ట్ యాహ్! అనుకుంటూ విజువలైజ్ చేస్తూ హ్మ్. మీరు ఈ మెడిటేషన్ చేయాలి. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు అంటే 10 మినిట్స్ సరిపోతుంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఈ లిస్ట్ ఏదైతే రాసారో రాతపూర్వకంగా ఇది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు విజువలైజ్ చేయాలి. యాహ్! మీరు ఫిజికల్‌గా ఈ విష్ అయిపోవాలి అని అనుకుంటూ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను హ్మ్. సాయంత్రానికి బిర్యానీ తినాలా? లేకపోతే సినిమా చూడాలా? హ్మ్. లేకపోతే బ్యూటీ పార్లర్‌కెళ్ళాలా? ఇవి కాదు. ఏదైతే రాసారో దానికి దాన్ని కూడా. సంబంధించిన హ్మ్. విజువలైజేషన్ మీకు పర్ఫెక్ట్‌గా మీరు సబ్‌కాన్షియస్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మైండ్‌లో చేయాలి. హ్మ్. చెయ్యాలి. హ్మ్. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటారో ప్రతిరోజు చాలా మంచి జరుగుతుంది. సో, విజువలైజేషన్ హ్మ్. చేసేసిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఒకటి లైట్ చేసుకోండి. హుహు. లైట్ చేసినప్పుడే ఈ మెడిటేషన్ చేయాలి. యాహ్! గ్రీన్ కలర్ హ్మ్. క్యాండిల్ వెలిగించుకున్న తర్వాత మీ మెడిటేషన్ స్టార్ట్ హ్మ్. చేయండి. 10 నిమిషాలు. హ్మ్. జస్ట్ 10 10 నిమిషాలు. నిమిషాలు. 10 హ్మ్. నిమిషాలు మేము ఉండలేము అనుకునే వాళ్ళు 5 నిమిషాలు చేసినా సరిపోతుంది. హుహు. ఓకే. స్టార్టింగ్‌లో 10 నిమిషాలు అవును. అంటే కూర్చోలేరు ఎవరు. కాన్సంట్రేషన్ కుదరకపోవచ్చు. హ్మ్. కాన్సంట్రేషన్ కుదరకపోవచ్చు. హ్మ్. కాబట్టి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత దీన్ని ఆ గ్రీన్ కలర్ క్యాండిల్‌లో మీరు ఇలా పట్టుకొని హ్మ్. జస్ట్ అంటిస్తూ ఉంటారు. ఓకే. హ్మ్. పేపర్‌ని అంటించినప్పుడు ఇదేదైతే రాసారో ఇది బర్న్ అవుతూ యూనివర్స్‌కి రీచ్ అవుతుంది నా విష్ హ్మ్. అనేది ఆ భావన మీకుండాలి. ఉండాలి. హ్మ్. ఓకే. ఇక్కడ అగ్ని సాక్షిగా ఇక్కడ హ్మ్. క్యాండిల్ ఏదైతే మనం లైట్ చేసామో మీరు దీపం వెలిగించుకున్నా పర్వాలేదు. నువ్వుల నూనె దీపం, ఆవు ఓకే. నూనె దీపం హుహు. ఏది వెలిగించుకున్నా ఓకే. పర్వాలేదు. గ్రీన్ క్యాండిలే కలర్ అవసరం క్యాండిల్ అని లేదు. ఏం లేదు. ఆ! యాహ్! హ్మ్. లేదు. ఓకే. ఇలా వెలిగిస్తున్నప్పుడు నేను అగ్నిముఖంగా ఎందుకంటే అంత పవర్ ఉంటుంది. ప్రతీది అగ్నికి అవును. ఎందుకు ఆహుతిస్తామనంటే తొందరగా ఫుల్‌ఫిల్‌మెంట్ అక్కడ జరగడానికి. హ్మ్. అంత హెల్ప్ అవుతుంది మనకి ఫైర్ ఎలిమెంట్. సో, అగ్నిముఖంగా నా విష్ ఏదైతే ఉందో నేను యూనివర్స్‌కి రీచ్ అయ్యేలాగా ఇది నేను పంపిస్తున్నాను అని భావన చేస్తూ హ్మ్. చాలా తొందరగానే నా విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది అనుకుంటూ విజువలైజ్ చేస్తూ
మీరు ఎవ్రీ డే ఈ పేపర్ ని బర్న్ చేయండి. బర్న్ చేసిన తర్వాత మనకి ఆ బూడిద వస్తుంది కదా, యాషెస్ వస్తాయి కదా, మన ఇంట్లో గార్డెన్ ఉంటే ఆ గార్డెన్ మట్టిలో వేసేయండి. Okay. లేదు మీకు గార్డెన్ లేదు అనుకుంటే మనం చాలా మంది కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ మట్టిలో కలిపేసినా పర్వాలేదు. దీన్ని ఫ్లష్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఇది ఇంట్లోనే చేయొచ్చు, అది బయట చేయాలి ఇది ఇంట్లోనే చేయొచ్చు, ఇంట్లోనే చేయొచ్చు. కుదిరితే మీరు మీరు మీ పూజా రూమ్ లోనే చేసుకోవచ్చు, మీ బెడ్రూమ్ లో చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక బెటర్మెంట్ కోసం చేస్తున్నాం, ఒక గ్రోత్ కోసం చేస్తున్నాం. చేసేసిన తర్వాత మీరు గార్డెన్ లో కానివ్వండి, లేకపోతే కుండీల్లో కానివ్వండి, ఆ యాషెస్ అనేవి వేసేస్తారు. చక్కగా పూజా రూమ్ లో కూర్చోవడం, లేకపోతే లేదు అనుకుంటే మీ బెడ్రూమ్ లో కూర్చోవడం. కూర్చున్న తర్వాత మేనిఫెస్టేషన్ కి సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, విష్ ఫుల్ఫిల్మెంట్ స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అవి చాంటింగ్ చేసుకుంటే చాలా తొందరగా జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను. అవి లెఫ్ట్ హ్యాండ్ లో హోల్డ్ చేసుకుని మీరు ఇలా, ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ డివైన్, ఫైండ్ డివైన్, ఫైండ్ డివైన్, ఫైండ్ డివైన్ ఆర్ ఎనీ ఏదైనా క్రిస్టల్స్ పట్టుకుని మీరు అలా చాంటింగ్ చేసినట్లయితే చాలా తొందరగా మీ విష్ అనేది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇది ప్రాసెస్. అయితే మీరు ఇందాక మొత్తం అంటే మనలో ఉన్న నెగటివ్ అంతా ఈ వీడియోలోనే మనం అది కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైనా సరే ఒక మేనిఫెస్టేషన్ కావచ్చు, లేదు ఒక రిలీజియన్ అంటే మన ప్రాబ్లమ్స్ ని కృష్ణ పక్షంలో చేసే ప్రాసెస్ కావచ్చు, ఏదైనా సరే మైండ్ బాగాలేనప్పుడు కానివ్వండి, విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానివ్వండి చేయకండి. ఎందుకంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ రాదు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ చిరాకే రన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో చిరాకుతోనో, బాధతోనో, కోపంతోనో చేయకండి. అంటే మీ ఫోకస్ అనేది దాని మీద ఉండదు, డైవర్ట్ అవుతూ ఉంటది కదా, అందుకని చేయొద్దని చెప్తున్నాను. అండ్ నేను చాలా చేస్తున్నానండి, చేసేస్తున్నాను, నాకు అవ్వట్లేదన్న అది కాదు. నువ్వు డబ్బులు వచ్చేయాలి లేకపోతే తొందరగా నాకు ఈ పని, అలా కాదు. పీస్ఫుల్ గా చేయండి. ఏం చేసినా శాంతంగా చేయండి. ఒక స్ట్రెస్ తోనో, ఒక ఓవర్ ఎంథూజియాజం తోనో కాదు. బ్యాలెన్స్డ్ గా ఉండి చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మందికి ఈ విషయంలో డౌట్ కూడా ఉండొచ్చు. పీరియడ్ లో ఉన్నాము, మనం చేస్తామా చేయగా ఆ బూడిద ఏదైతే ఉందో దాన్ని ఒక గిన్నెలోనో లేకపోతే పేపర్ లోనో పొట్లం కింద పెట్టుకోవడం. మీకు సమస్య అంతా అయిపోయిన తర్వాత మీరు చక్కగా, అంటే సమస్య అంతా పీరియడ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కలపచ్చు. ఓకే, రైట్ అండి. నిజంగానే చాలా చక్కగా మీరు కృష్ణపక్షంలో ఏ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే శుక్లపక్షంలో ఏ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.